క్షమించండి, రుద్రాక్ష కోసం వచ్చాను. మీకు ఇబ్బంది కలిగించాను. అరుణాచలం, ఇదిగో వస్తున్నా. ఒక్క నిమిషం. నీ పేరు? అరుణాచలం. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. నాకు తెలుసు. నువ్వు సామాన్య వ్యక్తివి కావు. 3,000 కోట్ల రూపాయలకి వారసుడు. మీ అమ్మ పేరు మీనాక్షిదేవి గారు. మీ నాన్నగారి పేరు సింహాచలం, మా యజమాని. అరుగు ఆ ఫోటోలో ఉన్నారే వారేనయ్యా మీ తండ్రి. మేడం 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 మేడం, పేడ వేసుకొద్దామని వెళ్ళాను, అరుణాచలం కనపడలేదు. పైన మీటింగ్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. మీటింగ్ లో ఉన్నాడా? ఎదిగిపోయాడు, పెద్ద ఉద్యోగమే. ఇండియాలోనే వేళ్ల మీద లెక్కేయగల గొప్ప గొప్ప కోటీశ్వరుల్లో ఒకరైన మిస్టర్ సింహాచలమే మీ నాన్నగారు. విధివశాత్తు చిన్న వయసులోనే నువ్వు వారికి దూరం అయ్యావు. ఆఖరి క్షణం వరకు నీ కోసం వారు వెతికారు. నువ్వు దొరకలేదు. చనిపోయే ముందు నన్ను ఒకసారి పిలిపించారు. నిన్ను వెతికి పట్టుకునే బాధ్యత నాకు అప్పగించారు. వారు నీ గురించి చెప్పిన గుర్తల్లా నీ పేరు అరుణాచలం అన్నదొక్కటే. అది తప్ప వేరే ఏది వారికి తెలియదు. కానీ ఆ దేవుడు ఎలా కరుణించాడో చూసావా? మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా ఆ దేవుడే స్వయంగా నేను ఇక్కడికి పంపాడు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత 3,000 కోట్ల రూపాయల ఆస్తి అందించే బాధ్యత నాకే అప్పగించారు. నేను భయపడ్డాను. ఒంటరిగా నేను కాపాడలేనేమో అన్నాను. మంచి వాళ్ళని చూసి నలుగురిని ట్రస్టీలుగా పెట్టుకోమన్నారు. అప్పుడు నేను ఏర్పాటు చేసిన ట్రస్టీలు వీళ్ళే: మిస్టర్ విశ్వనాథ్, మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ సూర్యం, మిస్టర్ ప్రతాప్. మేము 4-5 ఏళ్లుగా నిన్ను వెతికాము. నువ్వు దొరకలేదు. చివరికి నేను వెతికి పట్టుకోలేమని నిర్ధారణ చేసుకుని ఈ ఆస్తి అంతా ట్రస్ట్ పేరును మార్చి రాయాలని నిర్ణయించుకునే ముందే నువ్వు వచ్చావు. మంచి వాళ్ళ మాట అబద్ధం కాదని పెద్దలంటారు. అది నీ విషయంలో ఇప్పుడు రుజువు అయింది. నువ్వు తిరిగి వచ్చావు. మీ నాన్నగారు నాకు ఒక క్యాసెట్ ఇచ్చారు. ఏనాటికైనా నువ్వు వస్తే అది చూపించమని చెప్పారు. ఆ క్యాసెట్లో మిగిలిన విషయాలు వారే చెప్పారు. అది ఇప్పుడు మనం చూద్దాం. అరుణాచలం, నువ్వు వస్తావని నాకు తెలుసు. నమ్మిన భక్తుల్ని వేడుకున్న వెంటనే వచ్చి ఆదుకునే నా దైవం, నా కుమారస్వామి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. విధి నిన్ను మీ అమ్మని నా నుంచి దూరం చేసింది. మీ అమ్మ మీనాక్షి ఒక పేద కుటుంబంలో పుట్టింది. మా నాన్నగారి ఇష్టానికి విరుద్ధంగా ఎవరికి తెలియకుండా నేను ఆవిడ్ని వివాహం చేసుకున్నాను. నువ్వు కడుపున పడ్డావు. మా నాన్నగారికి చెప్పి ఊరు వాడ కలిసేట్టు ఇంటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన పని వచ్చి నేను మలేషియా వెళ్లాల్సి వచ్చింది. నేను ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చి ఓడ తలకిందులైంది. అందరూ చనిపోయారు. ఏ దురదృష్టవంతుడు తప్ప. నేను చనిపోయానని అందరూ అనుకున్నారు. నేను తిరిగి రావడానికి 5-6 నెలలైంది. నేను వచ్చి రాగానే తిన్నగా మీనాక్షి కోసం వెళ్ళాను. అక్కడ తను లేదు. తను రాసిన ఉత్తరమే వాళ్ళ నాన్న దగ్గర ఉంది. ఆ ఉత్తరంలో నేను ఒకరిని పెళ్లి చేసుకున్నాను. నాకు మగబిడ్డ పుట్టాడు. పేరు అరుణాచలం అని పెట్టాను. నా భర్త ఇప్పుడు ఈ లోకంలో లేరు. వారు లేని లోకంలో నేను బతకలేను. దయచేసి నా బిడ్డ కోసం ఎవరో వెతకండి అని అందులో రాసింది. ఆ ఉత్తమి నా భార్య, మీ అమ్మ మీనాక్షి. మీ అమ్మ నువ్వు చూడలేదుగా? అటు చూడు. ఆనాటి నుంచి నేను నిన్ను వెతకని రోజు లేదు, వెతకని చోట్లేదు. కానీ నువ్వు దొరకలేదు. మీనాక్షి లేని చోట నేను ఉండలేకపోయాను. అందుకనే విదేశాలకు వచ్చాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు. ఎన్నో వ్యాపారాలు చేశాను. కోటాను కోట డబ్బు సంపాదించాను. నాకెందులోనూ మనశ్శాంతి కలగలేదు. నాకు కలిగిన మనశ్శాంతల్లా వేలాది మందికి పని కల్పించగలిగాను. లక్షలాది పేద ప్రజలకు సహాయం చేయగలిగాను. అదొక్కటే. నేను పెద్దవాడిని అవుతున్నాను. నువ్వు ఈ క్యాసెట్ చూసేటప్పటికి నేను ప్రాణాలతో ఉంటానో ఉండనో నాకే తెలియదు. నో, థ్యాంక్ యూ. నాదో కోరిక, కడసారి కోరిక. నేను పుట్టి పెరిగిన నా దేశ ప్రజలకి, పేద ప్రజలకి ఏమీ చేయలేదు. వాళ్ల కోసం నేను నా ఆస్తి నుంచి 3,000 కోట్ల రూపాయలు కేటాయించాను. దాని గురించి రంగాచారి నీకు చెప్పే ఉంటారు. ఒక తండ్రిగా నీకు నేను ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఇస్తున్నాను. ఏంటి తక్కువ అనుకుంటున్నావా? నా తండ్రి పెద్ద కోటీశ్వరుడు. అయినా నాకు 30,000 రూపాయలు ఇచ్చారు.
నువ్వు సమర్థుడవైతే ఈ డబ్బుతోనే నువ్వు బతకరా అన్నారు. ఆ 30,000 రూపాయలతోనే ఈ సింహాచలం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ 3,000 కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకు 3 నిబంధనలు. మొదటి నిబంధన, ఈ డబ్బులో 1 రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగానో దానంగానో బహుమతిగానో ఇవ్వకూడదు. రెండవ నిబంధన, 30 రోజులు పూర్తయ్యేటప్పటికి ఈ డబ్బు నుంచి నీ పేరును మరెవరి పేరును ఏ ఆస్తి ఉండకూడదు.